అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. అవి ఎలక్ట్రిఫికేషన్ చేయడం కానీ, సింగిల్ లైన్ ఉంటే డబ్లింగ్ చేయడం కానీ, డబ్లింగ్ ఉంటే ట్రిప్లింగ్ చేయడం కానీ, ఆధునీకరించడం కానీ, 5 వందే భారత్ ట్రైన్లు ప్రారంభించడం కానీ, ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ లాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగా మారబోతుంది. ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ రకంగా అభివృద్ధి చేశాం. అంతేకాకుండా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కోచ్లు, రైల్వే ఇంజన్లు కూడా తయారు చేసే విధంగా, వ్యాగన్లు తయారు చేసే విధంగా ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. అది వచ్చే సంవత్సరం ఈ యొక్క కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాంపల్లి రైల్వే స్టేషను 327 కోట్ల రూపాయలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మనం అందరం ఉపయోగించుకుంటాము, సుమారు 720 కోట్ల రూపాయలు. అదేవిధంగా లింగంపల్లి రైల్వే స్టేషన్ మనకు చాలా దగ్గర అవుతుంది, అది 310 కోట్ల రూపాయలతోటి లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్నామని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో కొమరవెల్లి మల్లన్న సన్నిధిలో భక్తుల కోసము మరి ప్రధానమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని అక్కడ రైల్వే నెట్వర్క్ ఉండే విధంగా కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్కు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే కాకుండా మరి ఈ యొక్క ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సుమారు 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. ఇప్పటికే 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ కోసం ప్రారంభమైంది. దానికి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క ఉత్పత్తి అవుతున్నటువంటి 400 800 సంబంధించినటువంటి 2 ప్లాంట్లను వారు ప్రారంభించడం జరిగింది. మరొక 800 మెగావాట్లతో కూడినటువంటి 2 ప్లాంట్లను 400 త్వరలోనే ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. సుమారు 11,000 కోట్ల రూపాయలు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలోనే